we do something. వాస్తవానికి నేను తనలో నేను దిగుతాను గురువే ఏదో చేయాలి, యూత్ ని తయారు చేయాలి, మనం ఇండియన్ ఛాంపియన్స్ చేయాలి యూత్ ని అనే ఒక కమిట్మెంట్, డెడికేషన్ అన్నీ అతని దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మంచి టీం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకుని రియల్లీ దీంట్లో నేను పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా గుడ్ ప్రోగ్రామ్, ఊరికి యువతకి ఉపయోగపడే ప్రోగ్రామ్. మంచి టీం ఉండాలి మీరందరూ కూడా. మీరు టీం ఏదైనా టీం వర్క్ తోనే చేయగలం, ఇండివిజువల్ ఎవరైనా చేయగలరు. అందరూ ప్రసన్న మహోటస్సులు ఖచ్చితంగా అందరూ కలిపి మనం నెక్స్ట్ ఇయర్ నాటికి నేషనల్ మెడల్స్ లో మనం రావాలి. భారతదేశంలో గోల్డ్ జిమ్ అనేది భారతదేశంలో హనుమాన్ జంక్షన్ పేరు ప్రబలంగా ఊరి పేరు ఎక్కడ వచ్చినా సరే ఊరి పేరు వస్తుంది. హనుమాన్ జంక్షన్ పేరు రావాలి. తెలుగు మిస్టి కొట్టించాడు, హ్యూమన్కి వెళ్ళిపోయాడు. దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. హ్యూమన్ అంటే మనిషి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దాంట్లో కూడా హ్యూమన్ మనందరం కూడా మనుషులుగా జీవించాలంటే కొన్ని మార్చుకోవాలి.
ఆ సిస్టమ్ లో గుడ్ కాన్సెప్ట్. భాస్కర్ గారు మీకు ఒక వ్యక్తిని అంటే లక్కీగా వేరే కార్యక్రమం భాస్కర్ గారు రిక్వెస్ట్ చేశా చిన్నప్పుడు. అంటే ముదులూరు అనే గ్రామంలో ఒక స్వాతంత్ర సమర కుటుంబంలో ఒక రైతు బిడ్డగా పుట్టి ప్రపంచంలో ఇతర దేశాల్లో పీజీ పిహెచ్డి అవన్నీ కూడా చేసి ప్రపంచ ఐక్యరాజ్య సమితి దాంట్లో సెక్రటరీగా చేసి చాలా కార్యక్రమాలు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రధానమంత్రులు అందరి దగ్గర కూడా రాజకీయ సలహాదారుడిగా సమాజ సేవలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక విజనరీగా ఇవాళ 84 సంవత్సరాలు నేను అడుగుతున్నాను. చూసాను ఊళ్ళో పిల్లలు తీసుకొచ్చి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆటపాటలో ఆ పార్కు అలాగే పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్స్ పెట్టి ప్రైవేట్ గా చదివి అంటే 84 సంవత్సరాల్లో వాళ్ళు ఒక సంస్థను పెట్టి సర్వీస్ అనేది ప్రపంచంలో ప్రప్రదంగా మొదలుపెట్టింది భాస్కర్ గారు. ఇవాళ కూడా వాళ్ళ అమ్మాయి సర్వీస్ నడుపుతూ ఉంటారు. కానీ ఊళ్ళో పిల్లలు చిన్నతనం బాల్య యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఇవాళ 84 సంవత్సరాల వయసులో ఈ దేశం కోసం యువత కోసం చాలా ఆలోచనలు ఉన్నటువంటి మహా వ్యక్తి. ఆయన కేవలం ఆ కార్యక్రమం మనతో పాల్గొని ఈ యొక్క ఆలోచనలు మీకు పిల్లలకు ఒక ఇన్స్పిరేషనల్ సీట్ భాస్కర్ గారు ఇస్తారని ఈ కార్యక్రమానికి మా సుభాకర్ గారు విధులు సుభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తే భాస్కర్ గారిని పిలిపించి చేసేందుకు ఆయనకి భాస్కర్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఒక యువతకు ఒక మంచి స్పీచ్ 10 మాటల్లో ఒక మాట అయినా చెవిలో ఉంటే మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ భాస్కర్ గారిని పిలవడం జరిగింది. వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. నేను 25 సంవత్సరాల ఫీల్ అవుతున్నాను. నేను 86 నుంచి 28 దాకా ఫీల్ అవుతున్నాను. ఇవాళ మీ అందరి మధ్య ఒక సంఘటన గుర్తొస్తాను నాకు. ఫస్ట్ టైం చెప్తున్నాను ఆంజనేయ గారు రాజీవ్ గాంధీని నేను కలిసి చూసి కూడా వచ్చాం. ఫస్ట్ టైం ఆంధ్రాకి వస్తున్నా రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం. ఆయన కోర్స్ పోయాడు గ్వాలియర్లో ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. గ్వాలియర్లో హర్యానాలో ఇండియాలో 2 ఉండేవి. 3వది ఇక్కడ పెట్టాలని ఆయన జంక్షన్ లో ఇండియా 3rd ఫిజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని కోరుకోండి. నేను 60 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమానికి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి నాకు చాలా సంతోషంగా ఉంది రావడమే కాదు ఇంతమంది హీరోస్ ని. ముఖ్యంగా ఏమిటంటే ఫిజికల్ ఫీచర్స్ కాదు, మెంటల్ అండ్ ఫిజికల్ ఫేషియల్ ప్రెజెంట్నెస్ వీళ్ళు చూపిస్తున్నటువంటి రేడియన్స్ ఇస్ ఫార్ మోర్ సిగ్నిఫికెంట్. ఈచ్ ఆఫ్ యూ రిఫ్లెక్టింగ్ ప్రెజెంట్నెస్ అది చాలా ముఖ్యం. విన్నర్స్ కి ఏ ఫీల్డ్ అయినా సరే కావాల్సింది ఏమిటంటే స్కిల్లే కాదు, హౌ యూ ఎమోట్ అంటే ఏ విధమైనటువంటి రేడియన్స్ వస్తున్నారు వాళ్ళకి అనేది కూడా చాలా ముఖ్యం. రాజీవ్ గాంధీలో ఆయన రాజస్థానికి కావడం అదే. కాబట్టి ముఖ్యంగా మీ అందరిని చూసిన తర్వాత, ముఖ్యంగా వీళ్ళని కలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆంజనేయ గారు ప్రసన్న గారిని వాళ్ళ టీంని చూసిన తర్వాత ఆంజనేయ గారి ఆధ్వర్యంలో విద్యా తరఫున మీరు మళ్ళీ రివైవ్ చేయొచ్చు. నేషనల్ సెంటర్ని ఇక్కడ పెట్టడానికి కావాల్సిన హంగామా అంతా హ్యూమన్, అది గమనించే హ్యూమన్ జంక్షన్ అన్నారు. అది గమనించే హ్యూమన్ జంక్షన్ అన్నారు. ఇది ఊరే పెట్టలేదు, ఇది పొరపాటును పెట్టలేదు. నా ఉద్దేశం పొరపాటును పెట్టింది కాదు,
ఇంతమంది హ్యూమన్ మనకు కావాల్సింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పేరు మార్చేశారు తెలుసా మీకు? హెచ్ఆర్డి మినిస్ట్రీ అన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ అని పేరు మార్చారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాని ఎడ్యుకేషన్ అయిందనుకోండి, దాని గురించి నేను వేరే సుభాకర్ గారిని చెప్తాను. విచిత్రమైన విషయం ఉంది చెప్పాల్సిన విషయం. ఈ హ్యూమన్ జంక్షన్ ఇది ల్యాండ్ మార్క్. ఈ జంక్షన్ హనుమానం అనండి, హ్యూమన్ అవనండి, మీరంతా హనుమానులే. ఎగరాల్సిన వాళ్ళు గాలిలో కాదు, ప్రపంచంలో ఒక హనుమాన్ జంక్షన్ పేరు తీసుకురావాల్సినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఆంజనేయులు గారు చేస్తున్న కార్యక్రమాలు వింటున్నాను. గ్రామంలో ఉంటూ అద్భుతం. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ తేజాలని మన సినిమాలో తేజ కాదు, ఇక తేజాలను చూశాను ఇవాళ. ఈ కొత్త తేజాలని ఉత్తేజపరుస్తున్నారు ఆంజనేయులు గారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ముఖ్యంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మంచి భవిష్యత్తు ఈ ప్రాంతానికి ఉంది. ఈ ప్రాంతానికి నాకు తెలిసినప్పుడు ఇది లారీ డ్రైవర్స్ సెంటర్. ఇది నాకు తెలిసినప్పుడు లారీ డ్రైవర్స్ ఆగి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, అంతవరకే. ఈ రోజు చూస్తుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు, గొప్ప మార్పు. హ్యూమన్ జంక్షన్ గా పరిగణించబడుతుందని నాకు ఏ మాత్రం సందేహం లేదు. ఆంజనేయులు గారి లీడర్షిప్ లో ఇది సాధ్యం అవుతుందని నేను ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.